రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీలను రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులు విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో చదువుకునే స్టూడెంట్స్ యువకులు గాని ఎవరు కూడా ఆటల మీద ఆసక్తి చూపకుండా సెల్ ఫోన్ టీవీలను పట్టుకుని వేలాడుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువసేపు సెల్ ఫోన్తోనే విద్యార్థులు ఉండడం వల్ల చూపు మందగించడం, ఊబకాయ రావడం, చివరికి యువతి యువకులు పరిణితి చెందిన తర్వాత వారికి బిడ్డలు పుట్టకుండా నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉందని, ఈ విషయాలన్నీ శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో పరీక్షించగా ఇది కరెక్టేనని రుజువైందన్నారు. యువతి యువకుల్ని క్రీడల వైపు తీసుకువెళ్దాం అనే దృష్టితో ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థి ఆటల వైపు ఆకర్షితులై ఆడేటట్టు చేయడానికి కృషి చేయడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, తద్వారా సమాజానికి మంచి జరుగుతుందన్నారు. చిన్నతనంలోనే స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు పక్కన పెట్టి ముందు ఆటలు ఆడటానికి విద్యార్థులు పలుగురు పెట్టేవారని, అలా చేయటం వల్ల విద్యార్థులు మానసికంగానూ శారీరకంగానూ ఎదుగుదల ఉంటుందన్నారు. వైసీపీ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ నామనవాసు, జూలా నటరాజ్, హేమంత్, తోలేటి బాబీ, సతీష్, వజ్రనాథ్, మహమ్మద్ రఫీ, సచివాలయాల అడ్మిన్లు, వివిధ విభాగాల సెక్రటరీలు, వాలంటీర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రసాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. పద్మనాభరాజు అని చెప్పి పెద్ద సైంటిస్టు. ఆ సైంటిస్ట్ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడాడు, ఏమంటే ఏంటి ఎక్కడ పోతుందో తెలియట్లేదండి మన భారతదేశం. పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ అంటారు. భోజనం చేసినప్పుడు సెల్ ఫోన్, టిఫిన్ చేసినప్పుడు సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు. 6 నెలలు పోయిన తర్వాత నపుంసకులు అయిపోతారండి, సెక్స్కి పనికిరారండి, పిల్లలు పుట్టరండి. ఇంకా అలా అని చెప్పి ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీ జగన్ మావయ్య మీకోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి పెట్టడం జరిగింది. మీకోసం కాదు, ఈ సెల్ ఫోన్ రోజుకి 5:30 గంటలు చూసే వాళ్ళందరి కోసం ఆడుతా ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెట్టారు. పూర్వం మీకు తెలుసా, అస్తమానం పిల్లలు స్కూల్ నుంచి రాగానే సంచి అలా పక్కన పడేసి బ్యాట్ అట్టుకున్నాం, లేకపోతే గూటి బిల్లు ఉండే గూటి బిల్లు, గోలికెళ్ళ అట్లా ఇలాంటి ఆటలు ఆడుకుంటానికి వెళ్ళిపోయారు. సాయంత్రాలు అమ్మ నాన్న వచ్చి ఎవరు బాబు రండ్రా భోంచేద్దరు అంటే స్నానం చేసి భోంచేసి చదువుకున్నారు. ఇప్పుడు అలా కాదు, భోజనం చేసేటప్పుడు సెల్ ఫోన్ ఇవ్వాలి, టిఫిన్ చేసేటప్పుడు సెల్ ఫోన్. ఆడాలనే ఇంట్రెస్టే పోయింది. అందు గురించి మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ అలాగే పెద్దోళ్ళు కూడా ఆడటానికి ఈ అవకాశం కల్పించాలి. వీళ్ళందరికీ కూడా ఆడే అలవాటు కలగజేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతా ఆంధ్ర అని చెప్పి మంచి కార్యక్రమం పెట్టారు. ఇది 4 రోజుల పాటు, అంటే 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి ఈ గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సుమారు దగ్గర దీంట్లో 3,70,000 మంది ఆడటానికి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు. వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కోసం, క్రికెట్ కిట్లు ఇవ్వడం కోసం, వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 12 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.